ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యమైన శ్రేష్ఠ నామమును వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 46వ అధ్యాయం 1వ వచనము. ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని లేఖనం తెలియపరుస్తూ ఉంది. దేవుడు ఈరోజు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు అని పిల్లరా దైవ గ్రంథం తెలియపరుస్తూ ఉందండి. అవును పిల్లరా, చూడండి, ఈ లోకంలో మనకు అనేకమైనటువంటి ఆపదలు వస్తూ ఉంటాయి. ఆపదలు లేని వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. కనుక మనుషులకు ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ వస్తాయి. అయితే పిల్లరా, నీకు కలిగినటువంటి ఆపదలన్నింటిలో కూడా నిన్ను ఆదుకునేటువంటి సహాయకుడు దేవుడు అని పిల్లరా దైవ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. చూడండి, ఆపత్కాలంలో నీకు ఆపదలు వచ్చినప్పుడు నీకు సహాయం చేసే దేవుడు నీతో ఉన్నాడనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించి పిల్లరా ఆ దేవుని వైపు నువ్వు చూడాలని ప్రతి ఒక్కరిని ప్రేమతో విన్నవించుకుంటున్నాను పిల్లరా. చూడండి, ఈ లోకంలో మనుషుల వైపు నువ్వు చూసావు, అధికారుల వైపు నువ్వు చూసావు, స్నేహితుల ఎద్దకు వెళ్ళావు, బంధువుల ఎద్దకు వెళ్ళావు, కానీ నీకు సహాయము అనేది అందటం లేదా, దొరకటం లేదా. ఎవరికి సహాయం చేసేవారు లేరా? ఎవరికి నిన్ను పట్టించుకునేవారు లేరా? ఎవరికి నిన్ను చారదీసేవారు లేరా? ఎవరు నిన్ను ఆదరించేవారు కానీ, ఓదార్చేవారు కానీ ఎవరు లేరని ఒకవేళ కురింగిపోతున్నావేమో, బాధపడుతున్నావేమో, చింతిస్తున్నావేమో. అయితే నీతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. నీ బాధను అర్థం చేసుకునేవాడు దేవుడు ఉన్నాడు పిల్లరా. నీ శ్రమను అర్థం చేసుకున్నవాడు, నీ కష్టాన్ని అర్థం చేసుకున్నవాడు ఉన్నాడనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి ఆ దేవుని వైపు నీ చేయి చాపుతావా? యేసయ్య వైపు చేయి చాపుతావా? ఒక ప్రార్థన చేస్తావా? ప్రభువా, నాకు ఆపద వచ్చిందయ్యా, నాకు కష్టం వచ్చిందయ్యా, నాకు శ్రమ కలిగిందయ్యా, నాకున్న ఆపద నుంచి నన్ను విడిపించు ప్రభువా, నా కష్టం నుంచి నన్ను విడిపించు ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన చేయగలిగితే పిల్లరా, దేవుని వైపు నువ్వు చేయి చాపు, యేసయ్య వైపు నువ్వు చేయి చాపు. ఖచ్చితంగా యేసయ్య నిన్ను వైపు చూస్తున్నాడండి. యేసయ్య ఖచ్చితంగా నీకున్నటువంటి సమస్య నుంచి విడిపిస్తాడు, నీకున్న ఆపద నుంచి విడిపించి నీకు సహాయము చేస్తాడు పిల్లరా. ఈ సందర్భంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ దేవుని వైపు చేతులు చాపాలని, ప్రార్థించాలని, దేవుణ్ణి అడగాలని, దేవుని అడిగి నువ్వు పొందుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియపరుచుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాము. దయచేసి మీరందరూ నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలయ్యా. ఈ రోజునైనా ఇచ్చిన వాగ్దానం ప్రతి ఒక్కరి ఆయా జీవితాల్లో నెరవేరడానికి తండ్రి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి ఉన్న ఆపదలన్నింటిలో నుండి విడిపించబడటానికి ప్రభు మీరే సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు.